ఒక భాగం, ఒక పాఠం మీకు నేర్పించాలని. సో ఈరోజు నేను చేసేది ఒక టీచర్గా బోధించబోతున్నాను. సిద్ధంగా ఉన్నారా? రండి. మనకందరికీ తెలిసిన వచనము, బైహార్ట్గా కంఠస్థం చేసిన వచనము యోహాను సువార్త 3:16. అక్కడి నుంచి ఈరోజు మన వాక్యంలోకి వెళ్దాం. యోహాను సువార్త 3:16. ఆమేన్. సో ఇక్కడ ఏ పదం నేర్చుకుందామంటే నశింపక నిత్య జీవం. ఒకసారి చెప్తారా? నిత్య జీవం అని. సో దేవుడు తన ఒకగానొక కుమారుని ఎందుకు పంపించాడు అంటే ఈ లోకాన్ని దేవుడు ప్రేమిస్తున్నాడు. లోకం అంటే ఎస్పెషల్లీ మనుషులను దేవుడు ప్రేమిస్తున్నాడు. ఎందుకంటే మానవ రూపము ధరించిందే మనుషుల కొరకు. మనిషిని అంటే మనల్ని దేవుడు ఎంతగానో ప్రేమించి తన ఒకగానొక కుమారుని పంపించాడు. ఆ కుమారుని విశ్వసించిన ప్రతి బిడ్డకి ఏం దొరుకుతుందంటే నశింపక నిత్య జీవము దొరుకుతుంది. సో ఈరోజు మన అంశము, మా మొదటి పాదం నిత్య జీవం అనే ఆ పదం గురించి మనం నేర్చుకుందాం. అనేక సందర్భాల్లో మేము అడుగుతుంటాం, టీచింగ్ మినిస్ట్రీ కాబట్టి ప్రశ్నలు వేస్తుంటాం. నిత్య జీవం అంటే మీ మనసులో, మీ తలంపులో ఏం ఆలోచన వస్తుంది? ఏంటి ఆ పదానికి ఏం అర్థం అవుతుంది? ఏం అర్థం ఉంటుంది? ఏమంటారు చెప్పండి మిమ్మల్ని అడిగితే? నిత్య జీవం అంటే నిత్యము జీవిస్తాం. అనేకులు చెప్పేది అదే, నిత్య జీవం అంటే నిత్యము జీవిస్తామని. అంటే యాక్చువల్ డీప్ మీనింగ్ వెళ్తే అది రాదండి. ఎందుకంటే చూడండి, ఒక వ్యక్తి ఎవరైనా యేసు ప్రభుని అంగీకరించలేదు, ఆ రక్షణాన్ని తిరస్కరించాడు, ఎక్కడికి వెళ్తాడు? పాతాళలోకానికి వెళ్తాడు. అక్కడ అగ్ని ఆగదు, పురుగు అంటే చూస్తే ఆ వ్యక్తి ఇంకా అక్కడ కూడా జీవిస్తున్నాడు. సో నిత్య జీవం అంటే మనం శాశ్వత కాలం జీవించడం అనుకోవద్దు. ఎందుకంటే బైబిల్ పరంగా మనం నేర్చుకోవాలి. ఎందుకంటే నరకం వెళ్ళే వ్యక్తి కూడా అక్కడ ఉంటున్నాడు, పరలోకంలో వెళ్ళే వ్యక్తి కూడా ఉంటున్నాడు. ఇక్కడ ఇద్దరికి తేడా ఏంటి అంటే, యేసు ప్రభు నమ్ముకున్న వాళ్లకు నిత్య జీవం అంటే ఏంటి అంటే యేసు ప్రభు నోటి నుంచే మనం తెలుసుకుందాం. యోహాను సువార్త 17:3. యేసు ప్రభు ఏమంటున్నారు? ఇంగ్లీష్లో ఇటర్నల్ లైఫ్ అంటారు. యోహాను సువార్త 17:3. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. ఏదైనా మనం బైబిల్ పరంగా డెఫినేషన్స్ తెలుసుకున్నాం అనుకోండి, పొరపాటు చేయం. సో యేసు ప్రభు ఇక్కడ అనలేదు మీరు శాశ్వత కాలం జీవించడం నిత్య జీవం అనలేదు. మీరు అంటే దేవుని, తండ్రి అయిన దేవుని ఎరుగుటయే, యేసుక్రీస్తుని ఎరుగుటయే నిత్య జీవము. ఆమేన్. అర్థమవుతుంది కదా? నిత్య జీవం. మరి కొంతమంది అనుకుంటారు నిత్య జీవం అంటే అది ఎక్కడ ప్రారంభం అవుతుంది? నేను పరలోకానికి వెళ్ళిన తర్వాత బహుశా అక్కడి నుంచి ప్రారంభం అవుతుందేమో, భూలోకంలో మాత్రం నేను ఇలాగే జీవించాలి అని కొంతమంది అనుకుంటారు. సో ఒక సిస్టర్ గారితో కూడా ఇలా చేసేటప్పుడు తను అనేది, ఈ లోకంలో నేను ఎన్ని కష్టాలు పడుతున్నాను, ఈ కష్టాలంతా ఇంతే ఉంటుందా? పరలోకానికి వెళ్ళిన తర్వాత నాకు ఈ కష్టాల నుంచి విముక్తి దొరుకుతుందా? అంటే పరలోకానికి వెళ్ళిన తర్వాతనే ఈ కష్టాల నుంచి నేను బయటపడుతున్నాను అంటే ఈ కష్టాల నిమిత్తమై దేవుడు ఈ లోకంలో ఏమీ చేయలేదా అని ఒక ప్రశ్న వచ్చేసారు. పరలోకానికి వెళ్ళినప్పుడే అన్ని శ్రేష్టమైనది దొరుకుతుంది అంటే ఈ లోకంలో దేవుడు మనల్ని పట్టించుకోవట్లేదా అని ఇంకొక ఏమంటారు అభిప్రాయం అనుకోవచ్చు, తలంపు అనుకోవచ్చు, మనుషులు ఆలోచించే విధానం. ఇప్పుడు యేసు ప్రభు ఈ లోకాన్ని ప్రేమించి ఈ లోకానికి వచ్చాడు. ఆయనని మనం నమ్మేది ఈ లోకంలో. సో ఈ నిత్య జీవం అనేది కూడా మనకు ఈ లోకంలో ఇవ్వబడుతుంది. ఆమేన్. ఆర్ ఈ లోకం నుంచి ప్రారంభం అవుతుంది అంటారు కదా, స్టార్టింగ్ పాయింట్. యేసు ప్రభుని మనం ఎప్పుడు తెలుసుకుంటున్నాము, ఎక్కడ తెలుసుకుంటున్నాం అంటే ఈ లోకంలోనే తెలుసుకుంటున్నాం. ముఖ్యంగా ఇందాక చదివిన వచనం ప్రకారము దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు, నా పాపాల నిమిత్తమై దేవుడు మరణించాడు, ఆ యేసు ప్రభుని ఎరుగుటయే నాకు నిత్య జీవం. మళ్ళీ ఆ ఎరుగుట అనే పదానికి ఇంకో డెప్త్ మీనింగ్ ఉంటుంది అనమాట. ఇప్పుడు ఎగ్జాంపుల్, ఉదాహరణకి ఇవ్వాలంటే మన ప్రధానమంత్రి ఎవరు చెప్పండి? మోదీ గారు కదా. మోదీ గారు అందరికీ తెలుసు కదా, ఓటేసిన వాళ్ళకి అందరికీ తెలుసు. సో ఆయన మన ప్రధానమంత్రి. కానీ ఆయనని తెలుసు, ఆయన మన దేశానికి ప్రధానమంత్రి. ఎలా కనబడతాడో తెలుసు, ఎలా మాట్లాడతాడు, ఆయన స్వరం ఎలా ఉంటుంది, ఆ టోన్ ఎలా ఉంటుంది అందరికీ తెలుసు. ఇప్పుడు మిమ్మల్ని అడిగాను అనుకోండి, వ్యక్తిగతంగా ఆయన గురించి తెలుసా? ఆయన ఇష్టాలు, ఆయనకి ఏది ఇష్టం లేదు, ఆయన అభిప్రాయాలు, ఆయన ఎలా ఉన్నాడు, ఇంట్లో ఎలా ఉంటాడు, ఇంట్లో ఎవరు ఉన్నారు అడిగానంటే ఏమంటారు మీరు? తెలీదు అంట.
ఫస్ట్ ప్రశ్నకు ఆన్సరు తెలుసు, సెకండ్ ప్రశ్నకు ఆన్సరు అంటే వ్యక్తిగతంగా తెలుసుకోవడమే, యేసు ప్రభుని తండ్రి దేవుని వ్యక్తిగతంగా తెలుసుకోవడమే నిత్య జీవం అయి ఉన్నది. ఆమెన్. కేవలం ఏదో ఇన్ఫర్మేషన్ కాదండి. ఇన్ఫర్మేషన్ ద్వారా ఏమీ జరగదు. చూడండి, అనేకులకు తెలుసు యేసు ప్రభు అనే ఒక వ్యక్తి ఉండే అని లోకం అంటుంది. ఆయన మరణించాడు అని క్రైస్తవులు నమ్ముతున్నారు అన్న ఇన్ఫర్మేషన్ కూడా ఉంది. ఆ మాత్రాన వాళ్ళు రక్షణ పొందుకున్నారా? లేదే. కేవలం ఇన్ఫర్మేషన్ ఉంటే సరిపోదండి. యేసు ప్రభు గురించి వ్యక్తిగతంగా తెలుసుకోవడమే నిత్య జీవం అయి ఉన్నది. ఆయనని ఎరుగుటయే నిత్య జీవం. సో ఈ ఎరుగుటకు మళ్ళీ మనం డెప్త్కి వెళ్దాము. సో ఇక్కడి వరకు ఏంటంటే మనం తెలుసుకోవాలి విషయం, నిత్య జీవం అంటే కేవలం శాశ్వత కాలం జీవించడం కాదు, యేసు ప్రభుని తండ్రి అయిన దేవుని ఎరుగుటయే నిత్య జీవం. ఇది నేను చెప్పలేదు, యేసు ప్రభు చెప్పిన మాటలు. యోహాను సువార్త 17:3. సో యేసు ప్రభు మనల్ని ప్రేమించాడు కాబట్టి, మనకన్నకు తెలుసు, లోకాన్ని ప్రేమించి తన కుమారుని పంపించాడు. ఆ కుమారుడు రావడానికి కారణము ఈ లోకములో పాపము వ్యాపించింది. ఎప్పుడు వ్యాపించింది అంటే ఆదామవ్వ పాపం చేసిన తర్వాత నుంచి ప్రారంభమైంది. అంటే వాళ్ళు ఆ పాపానికి ఆ ద్వారం తీశారనమాట. ఇక వాళ్ళ నుంచి పుట్టిన ప్రతి శిశువు, బైబిల్ అంటుంది, మనం పాపంలోనే జన్మిస్తున్నాం. చూడండి, తల్లిదండ్రులకు తెలుసు, మన పిల్లలకు మనము మంచి విషయాలు నేర్పిస్తాం, చెడ్డ విషయాలు నేర్పించాల్సిన అవసరం లేదు, వాళ్ళే నేర్చుకుంటారు. నిజము చెప్పాలి అని కొట్టి నేర్పిస్తుంటాం, అబద్ధం చెప్పడము ఇలా నేర్చుకుంటారా? అవునా కదా? ఇంకా ఈ జనరేషన్ ఇంకా ఫాస్ట్. వాళ్ళ బుక్ ఓపెన్ చేసి పేజ్కి వెళ్ళడం కష్టమేమో, కానీ సెల్ ఫోన్ తీసుకొని ఏ వీడియో అయినా ఓపెన్ చేస్తారు వాళ్ళు. ఈ కాలం అంటే ఈ జనరేషన్ ఏమంటున్నారు అంటే ఆల్ఫా జనరేషన్ అంట. తల్లి పాలు తాగే పిల్లలకు కూడా సెల్ ఫోన్ ఎలా ఆన్ చేయాలో తెలుసు అంట వాళ్ళకు. చూడండి, ఈ తరంలో ఉన్నామని. సో యేసు ప్రభుని ఎరుగుటయే నిత్య జీవం అనే దేవుడు ఎప్పుడైతే సృష్టించాడో, ఎలా మానవుని సృష్టించాడో అక్కడికి వెళ్తే మనకి ఈ కనెక్షన్ అర్థమవుతుంది. రండి, ఆదికాండము 1వ అధ్యాయం 11వ వచనం. 1వ అధ్యాయం 11వ వచనం. చూడండి, భూమి మొలికించును గాక అని దేవుడు చెప్పగా ఆ ప్రకారము అంటే ఈ చెట్లు, ఈ చిన్న ప్లాంట్స్ ఏది తీసుకున్నా ఇవన్నీ భూమికి కనెక్షన్లోకి వచ్చేసాయి. సో దేవుడు ఏం చేస్తున్నాడు, తన సృష్టించిన ఆ ప్యాటర్న్ అంటారు కదా, అది మనకు నేర్పిస్తున్నాడు. చెట్లు రమ్ము అని దేన్ని చూసి అన్నాడు అంటే భూమిని చూసి అంటున్నాడు. భూమి నీ నుంచి చెట్లు వస్తాయి, మొక్కలు వస్తాయి. అంటే ఇప్పుడు మనకేం కనబడుతుంది, చెట్టుకి భూమికి ఒక సంబంధం ఉంది. ఉందా లేదా అండి? చెప్పండి. చెట్లు భూమి నుంచి వేరైతే ఉండగలగవా? కొమ్మలు ఉండలేవు, దానికి కావాలి, దాని జీవము భూమి అయి ఉన్నది. ఇది ఎలా జరిగిందంటే దేవుడు సృష్టించేటప్పుడే చెట్లకు భూమికి ఒక సంబంధం ఏర్పరిచేలాగా చేశాడు. భూమితో మాట్లాడుతుండగా ఈ చెట్లు కొమ్మలు అన్నీ పైకి వచ్చేసాయి. ఎప్పుడు? స్టార్టింగ్లో అన్నమాట, ఆది కాండంలో సృష్టించేటప్పుడు. సో భూమితో మాట్లాడుతుండగా చెట్లు కొమ్మలన్నీ బయటికి వచ్చాయి. సో దీని ద్వారా మనకు కనబడేది ఏంటి? చెట్లకు భూమికి ఒక సంబంధం ఉంది. చెట్లు జీవించాలి అంటే భూమితో ఉండాల్సిందే, వేరైతే మాత్రము ఉండలేదు. ఉండగలదా? ఉన్నాయా? లేదండి, ఉండలేదు. ఏ చెట్లు ఉండలేదు. మొక్క నాటాల్సింది ఎక్కడ నాటుతామంటే భూమిలోనే. ఎవరు గాలిలో నాటలేరు, అక్కడిక్కడ పెట్టలేరు. విత్తనం కూడా చూడండి, ఒక విత్తనం మీకు ఇచ్చాను అనుకోండి, ఆ విత్తనం మీరు టేబుల్ మీద పెట్టారు, ఆ చెట్టు అవుతుందా? ఎన్ని సంవత్సరాలు దాని ముందు మనం డ్యాన్స్ చేసినా చెట్టు కాలేదు. ఎందుకు? భూమిలో నాటబడాలి. అప్పుడే దాని నుంచి నువ్వు ఏదైతే చెట్టు ఉందో, ఏదైతే దేవుడు సృష్టించాడో ప్రణాళిక, దాని ప్రకారముగా అది విత్తనం నుంచి బయటికి వస్తుంది. కానీ భూమితో కనెక్షన్ ముఖ్యమైనది, రైట్? ఇప్పుడు 20వ వచనం చదవండమ్మా. నెక్స్ట్ 21 కూడా. చాలు సిస్టర్. సో ఇక్కడ చూస్తే దేవుడు జలముతో మాట్లాడుతుంటున్నాడు. పక్షులు, చేపలు తీసుకుంటున్నాను. పక్షులు, చేపలకు నీటితో సంబంధం.
ఇక్కడ ముఖ్యంగా చేపల ఉదాహరణకు తీసుకుందాం. దేవుడు చేపలు సృష్టించక ముందు నీటితో మాట్లాడుతున్నాడు. నీటిలో, జలములో ఇవన్నీ వస్తున్నాయని. ఇప్పుడు ఎన్ని వెరైటీస్ ఉన్నాయి చెప్పండి. చేపల దాంట్లోనే ఎన్ని వెరైటీస్ ఉన్నాయి. మనకు తెలిసిన, మనం తినే చేపల వెరైటీ, తినని చేపలు ఇంకా ఎన్నో వెరైటీ, వేలలో లక్షల్లో దేవుడు సృష్టించాడు. కానీ అవన్నీ ఎలా వచ్చాయి అంటే తను నీటితో చూస్తూ మాట్లాడుతున్నాడు, ఇవన్నీ వస్తాయి అని. ఆయన పలుకగా, మనకు అందరికి తెలుసు దేవుడు తన వాక్యం ద్వారా భూమి, దాని సంపూర్ణత అన్నిటినీ సృష్టించాడు. తన పలకడం ద్వారా. ఆ ఆది అందు వాక్యం ఉండెను, వాక్యము దేవునితో ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. సో దేవుడు ఇక్కడ ఆది కాండను పలుకుతున్నాడు. వాక్యాన్ని విడుదల చేయగా ఆ జలముల నుంచి అనేకమైన చేపలు బయటకు వచ్చాయి. అన్నీ పలుకుతున్నాడు అంతే. సో ఇక్కడ ఏమైంది, మళ్ళీ ఇంకో సేమ్ ప్యాటర్న్. చేపలకు నీటికి సంబంధం ఉందా లేదా చెప్పండి. ఇప్పుడు ఎవరైనా మీ ఇంటికి పిలిచి మా దగ్గర చేపలు ఉన్నాయంటే వాళ్ళు ఎక్కడ వెతుకుతారు? టెర్రస్ పైన వెతుకుతారా? ఎక్కడ అక్వేరియం ఉంది, ఎక్కడ నీళ్ళు ఉంది, ఎక్కడ పెట్టారు అని నీటిని వెతుకుతారు. ఎందుకు? చేపలకు నీటికి సంబంధం ఉంది. కానీ ఏ చేప అయినా నీటి లేకుండా బతకగలదా? బతకలేదు. సో దేవుడు సృష్టించేటప్పుడు, వాటిని సృష్టించేటప్పుడు దాని యొక్క జీవముతో, కనెక్షన్తో సృష్టించాడు. చెట్లు భూమితో, చేపలు నీటితో. ఇప్పుడు దేవుని సృష్టించేటప్పుడు సృష్టిలో టాప్ సృష్టి ఏంటంటే ఆయన చేసేటప్పుడు మనము టాప్ అయి ఉన్నాం. మనని ఎందుకంటే ఆయన పోలికలో ఆయన చేసి ఉన్నాడు. 26వ వచనం సిస్టర్, అదే అధ్యాయం. ఎలా సృష్టించాడు మానవుని గమనించాలి. మన స్వరూపమందు చదవండి సిస్టర్. మన పోలిక చొప్పున. చాలు సిస్టర్. దేవుడు తనతో మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ తీసుకోవాలి. తండ్రి అయిన దేవుడు సృష్టిస్తున్నాడేమో. యేసు ప్రభు చూస్తూ మన పోలిక చొప్పున, మన స్వరూపమందు మనుషుని సృష్టిద్దాం అంటున్నాడు. భూమితో మాట్లాడగా చెట్లు వచ్చాయి, జలముతో మాట్లాడగా చేపలు వచ్చాయి. తనతో తను మాట్లాడేటప్పుడు మనిషిని సృష్టిస్తున్నప్పుడు మనిషికి దేవునికి సంబంధం ఉందా లేదా చెప్పండి. ఎంత సంబంధం అంటే చెట్టుకి భూమికి ఉన్నంత సంబంధం, చేపకు నీటితో ఉన్నంత సంబంధం, మనిషికి దేవునికి అంతే సంబంధం. హల్లెలూయా. ఇది చాలా గొప్ప విషయం అండి, మీరు లైట్గా తీసుకుంటారు. ఇప్పుడు ఒకవేళ చెట్టుని వేరు చేస్తే భూమి నుంచి జీవించలేదు, చేపని వేరు చేస్తే నీటి నుంచి జీవించలేదు, మానవుడు కూడా దేవుడు లేక జీవించలేడు. పాపం వచ్చింది కాబట్టి వేరైపోయాడు ఆదాం. ఆ దేవుని తన జీవము నుంచి వేరైపోయాడు ఆయన. చూడండి, ఇవన్నీ నడుస్తున్నాయి, ఇవన్నీ కరెంటు. నాది ఎలక్ట్రానిక్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి ఇవన్నీ కరెంటు మీద నడుస్తున్నాయి. అన్నీ ఎక్కడిదక్కడ పెట్టి మెయిన్ పవర్ ఆఫ్ చేస్తే పనిచేస్తాయా? చెయ్యవు. బయటికి చూడనీకి అదే మైకు, అదే కెమెరా, అవే ఫ్యాన్స్, బయట నుంచి అన్నీ అవే ఉంటాయి, లోపల పవర్ లేదు. ఎప్పుడైతే ఆదాం పాపము చేశాడో వేరైపోయాడు, తన జీవం నుంచి వేరైపోయాడు ఆయన. అందుకే అక్కడి నుంచి మరణం వ్యాపించింది. ఒక ఆయుష్ తర్వాత మనిషి మరణించాల్సింది. ఎందుకు? పాపం వల్ల వచ్చు జీతము మరణము. సో వేరయ్యావు కాబట్టి ఇంకా మరణించాల్సిందే. సో అది వ్యాపించబడ్డది. అందుకే ప్రతి అనారోగ్యం కూడా స్లో కైండ్ ఆఫ్ ఆయుష్, మనిషి యొక్క ఆయుష్ని తగ్గిస్తుంది. చింత, ఇవన్నీ ప్రతిదీ చూస్తే ఈ మధ్య మనకు అర్థమవుతుంది. ఇవన్నీ అంటే దాని ఉద్దేశాన్ని ఏంటి? అనారోగ్యము తొందరగా మనిషి ప్రాణాలు తీయాలి అని. అపవాది వస్తాడు దోచుకోవడానికి, నరహత్య చేయడానికి, నాశనం చేయడానికి. యోహాను 10:10 రాయబడి అపవాది ఒక పని ఆ రోజు నుంచి, ఎప్పుడు ఏదైనా వనం నుంచి వచ్చి ఆదాం అవ్వకు దేవుని యొక్క వాక్యానికి వ్యతిరేకంగా తీసుకెళ్ళాడో జీవం నుంచి వాళ్ళు వేరైపోయారు. అందుకే ప్రతి పుట్టిన వ్యక్తి ఈ లోకంలో పుట్టిన ప్రతి బిడ్డ పాపం అనే లోకంలోనే పుడుతున్నాడు. అందుకే ఆ వ్యక్తికి మనం యేసు ప్రభు గురించి చెప్పాల్సిన చాలా అవసరం. నేను దేవుడు ఎంతగానో ప్రేమించి నీకు నిత్య జీవం ఇవ్వాలని ఆశిస్తున్నాడు. నిత్య జీవం అంటే ఇప్పుడు నేను చెప్పిన ఎగ్జాంపుల్ పరంగా కేవలం తెలుసుకోవడం కాదు, వ్యక్తిగతంగా ఆయనలో అంటబడి ఉండడం. చెట్టు మళ్ళీ భూమిలో నాటబెట్టడం. ఇప్పుడు కొన్ని కొమ్మలు షిఫ్ట్ చేస్తారు. ఈ మధ్య చెట్లను కూడా ఒక చోటు నుంచి ఇంకో చోటుకి తీసుకెళ్తున్నారు. సో ఒక కొమ్మ ఒక చోటు నుంచి తీసుకెళ్ళి ఇంకో చోట్ల పెట్టేటప్పుడు దాని మధ్యలో కొంచెం జీవం ఉంటుందా? ఉంటుందా లేదా? కొంచెం టైం ఉంటుంది. ఆ టైం లోపల మనం పెట్టామా మళ్ళీ ఆ చెట్టు ఎదుగుతుంది. అలాగే చేపను కూడా ఒక నీటి నుంచి, ఇప్పుడు ఒక చోటు నుంచి ఇంకో దగ్గర తీసుకొచ్చేటప్పుడు ఆ వలేసి తీసేస్తారు. అప్పుడు కూడా దాంట్లో కొంచెం ప్రాణం ఉంటుంది. కొద్దిసేపు కొట్లాడుకుంటూ సో దాంట్లో ప్రాణం ఉంటుంది. ఆ ప్రాణం ఉన్నంత సమయంలో మళ్ళీ నీటిలో వేసామా మళ్ళీ బతుకుతాం. సో
సో మనిషి కూడా, ప్రతి మనిషికి పుట్టిన ఈ లోకంలో ఒక ఆయుష్ అనేది ఉంది. ఆ ఆయుష్ లోపల వాళ్ళు మళ్ళీ దేవునిలో వచ్చి అంటబడ్డారా, కనెక్షన్లోకి తిరిగి వచ్చారా, వ్యక్తిగతంగా కనెక్షన్లో వచ్చారా అంటే మళ్ళీ ఆ జీవంలో వాళ్ళు కనెక్ట్ అయినట్టు. హల్లెలూయా. అర్థమవుతుంది కదండి. ఇది చాలా ప్రాముఖ్యం. ఎందుకంటే యేసు ప్రభు ఏదో మనకు ఆయన ఇన్ఫర్మేషన్, ఆయన గురించి జ్ఞానం తెలుసుకుంటే చాలు కాదు, వ్యక్తిగతంగా మనం ఆయనని తెలుసుకోవాలి. అది దేవుని యొక్క చిత్తం. ఆదాము పాపం చేయక ముందు దేవుని ఎంతగా వ్యక్తిగతంగా తెలుసుకునేవాడంటే, మిమ్మల్ని అడిగితే మీరు చెప్పండి, దేవుడు అవ్వని సృష్టించక ముందు ఆదాము ఏం చేస్తున్నాడు చెప్పండి? ఏం చేస్తున్నాడు ఆయన? ఆదాము ఏం చేస్తున్నాడు? సావాసంలో ఉన్నాడు. లేలే, అవ్వని చేసేటప్పుడు ఆ సమయంలో ఏం చేస్తున్నాడు? గాడు నిద్ర. చెప్పండి, గాడు నిద్ర. ఎందుకు పడుకోబెట్టాడంటే, ఈయనను పడుకోకపోతే, ఈయన పెట్టకపోతే ఈయన నాకు సలహా ఇస్తాడని ముందు పడుకోబెట్టేశాడు. నేను సృష్టిస్తాను, నువ్వు నాకు ఐడియాస్ ఇవ్వకు నాన్న, నేను సృష్టికర్తను నాకు తెలుసు, ముందు పడుకోబెట్టేశాడు. ఇప్పుడు కొన్ని సందర్భాల్లో మన ప్రార్థనలు కూడా అలా ఉంటాయి. ఏం చేస్తాం? దేవునికి సలహా ఇస్తాం. దేవా, ఇంత కాలంలో ఇంత సమయంలో ఇది చేసేయండి మీరు అని. ఆయన దేవుడా మనం దేవుడా అర్థం కాదు. ఆయనకు మనం పని చేయాలన్నా, ఆయన మనకు పని చేయాలన్నా కూడా అర్థం కాదు. కొన్ని ప్రార్థనలు అలా ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ కూడా ఆదామును అవ్వని చేసుకొని ఆదాము ముందు తీసుకురాగా అతను అన్నాడు, ఏమన్నాడు? నా వెముకను, నా వచనం చదుదాం. 2వ అధ్యాయంలోనే ఉన్నాం కదా, 2వ అధ్యాయము. కేవలం ఆదాము ఏమన్నాడు? చదవమ్మా. చాలమ్మా. నా ఎముకలో అంటే దేవుడు పనిచేసేటప్పుడు ఈయన గోడ నిద్రలో ఉంటే ఆయనకు తెలియాలన్నా తెలియద్దా? అసలు ఏం తెలియకుండా ఉండాలి, అవునా కదా? చూడండి, మనం నిద్రపోయేటప్పుడు మన ఇంట్లో ఏం జరుగుతుందో మనకు తెలుస్తుందా? తెలియదు కదా. ఇంకా పైగా దేవుడే పెట్టాడు. ఇప్పుడు ఇది డాక్టర్ లెక్క కాదు. కొన్ని సందర్భాల్లో డాక్టర్లు ఆపరేషన్ ముందు ఇనిస్థీషియా ఇస్తారు. ఇనిస్థీషియా ఇచ్చి చేసేటప్పుడు ఆ పేషెంట్కి నొప్పి అయింది అనుకోండి, ఏమంటారు తెలుసా? బహుశా ఇనిస్థీషియా పనిచేయలేదేమో అంటారు. కానీ ఆపరేషన్ మధ్యలో ఆపలేరు. దేవుడు అలా కాదు. దేవుడు ఏదైనా మెడిసిన్ ఇచ్చాడంటే ఖచ్చితంగా పనిచేయాల్సిందే. నిద్రపోతున్నాడు ఆయన, అయినప్పటికీ లేచి ఎప్పుడైతే అవ్వని ముందుకు తీసుకురాగా, నా ఎముక నుంచి నీవు తీయబడ్డావు అన్నాడు. బోన్ ఆఫ్ మై బోన్, ఫ్లెష్ ఆఫ్ మై ఫ్లెష్, నా నుంచి తీయబడ్డావు కాబట్టి ఉమెన్ అంటారు ఇంగ్లీష్లో. సో ఈయనకు ఎలా తెలిసింది? దీన్నే అంటున్నాను నిత్య జీవం అంటున్నాను. అంటే దేవునిలో ఎంత కనెక్షన్లో ఉన్నాడంటే, దేవుడు ఏమి చేసినా ఆయనకు తెలుస్తుంది. యేసు ప్రభు తను శరీరధారై మన మధ్యలో, అంటే ఆ కాలంలో జీవించినప్పుడు ఆయన తండ్రి దేవుడు ఏది చేసినా ఆయనకు తెలిసేది. ఆయన అనేవాడు, నేను తండ్రి దేవుడి నుంచి ఏం వింటున్నాను అదే మాట్లాడతాను, ఆయన ఏమి చేస్తున్నాడో అది చూసే నేను చేస్తున్నాను. ఎలా చేస్తున్నావు? నువ్వు చూస్తే శిష్యులతో ఉన్నావు, మనుషుల మధ్యలో ఉన్నావు. ఎలా అంటే ఇది కనెక్షన్ ద్వారా అన్నమాట. ఇది దేవునిలో ఉన్న మనకు, దేవుడు యేసు ప్రభు ద్వారా మన అందరికీ ఉండాలి. ఇలాంటి కనెక్షన్ ఉండాలి. ఏంటి? నిత్య జీవం అనేది. వ్యక్తిగతంగా నా దేవుడు, నా తండ్రి నా గురించి ఏం ఆలోచిస్తున్నాడు, ఎలా ఆలోచిస్తున్నాడు, ముఖ్యంగా నన్ను ఎలా చూస్తున్నాడు. ఎందుకంటే దేవుడు మనని ఎలా చూస్తున్నాను, దానిపై మన ఒక సంబంధం కూడా ఉంటుంది అనమాట. చూడండి, మనకు అందరికీ అనేక రిలేటివ్స్ ఉంటారు, అవునా కదా? బంధుమిత్రులు ఉంటారు. కొంతమంది దగ్గర బంధువులు, కొంతమంది దూరం బంధువులు. దగ్గర బంధువులు, దూర బంధువులకు డిస్టెన్స్ కాదండి, ఎక్కువ శాతము వాళ్ళకు మన గురించి ఎక్కువగా తెలుస్తుంటుంది. ఫ్రెండ్స్ అంటారు కదా, ఫ్రెండ్స్ అంటారు, బెస్ట్ ఫ్రెండ్స్ అంటారు. బెస్ట్ ఫ్రెండ్కి తేడా ఏంటంటే, బెస్ట్ ఫ్రెండ్కి మన గురించి ఎక్కువగా తెలుసు, బెస్ట్ ఫ్రెండ్ గురించి మనకు ఆయన గురించి ఎక్కువగా తెలుసు. సో ఎందుకు? ఎక్కువ సమయం గడిపాం కనుక. ఈ నిత్య జీవితంలో దేవుడు మనల్ని ఏం పిలుస్తున్నానంటే, మనం ఆయన దగ్గరకు వచ్చి వ్యక్తిగతంగా మనం ఆయనని తెలుసుకోవాలి. ఆమేన్. ఇదే నిత్య జీవం అన్నమాట. ఇప్పుడు చూడండి, యోహాను సువార్త 8వ అధ్యాయం 31వ వచనం. ఇంకొంచెం ముందుకెళ్దాం. యోహాను 8:31. తనను నమ్మిన యూదులతో, ఓకే, నమ్మిన వాళ్ళు వీళ్ళు. చదవమ్మా. మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా, రైట్, చదవమ్మా. ఆమేన్. చాలమ్మా. సత్యం ఏం చేస్తుందంట? మనని స్వతంత్రులు. ఇక్కడ గమనించిన విషయం ఏంటంటే, నమ్మిన యూదులతో మాట్లాడుతున్నాడు ఆయన. ఎవరైతే యేసు ప్రభుని నమ్మారో ఆ యూదులతో మాట్లాడుతున్నాడు. మీరు కూడా యేసు ప్రభుని నమ్మారు కదా, అవునా కదా? ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నమ్ముకున్నారు కదా.
ఎస్. సో మనం యేసు ప్రభు నమ్మిన యూదులతో అంటే నమ్మిన మనుషులతో అన్నాడు, నీవు నా వాక్యమందు నిలకడగా లేదా స్థిరముగా, వాక్యమందు ఇప్పుడు చెట్టు భూమి అన్నట్టు అలా నీవు ఉన్నప్పుడు నీవు సత్యాన్ని తెలుసుకుంటావు. సత్యం ఏం చేస్తుంది? మనను స్వతంత్రులుగా చేస్తుంది. ఆమేన్. మనం చేయాల్సింది ఈ లోకంలో కేవలం ఇంతే. యేసు ప్రభు నా కొరకు ప్రాణాలు పెట్టాడు, ఆ సత్యం తెలుసుకుంటున్నాం. ఆయన ప్రాణాలు పెట్టి తన జీవాన్ని ఇచ్చాడు కాబట్టి, నాకు ఆయనకు ఆ సంబంధం ఉంది కాబట్టి ఈ జీవితం నాది కాదు, ఆయన కొరకే జీవిస్తాను. ఎందుకు? ఆయనే నా జీవమై ఉన్నాడు గనక. హల్లెలూయా. సో ఇక్కడ నమ్మిన యూదులతో అంటున్నాడు ఏమని? నీవు నా వాక్యంలో నిలకడగా ఉండాలి, సంబంధముతో ఉండాలి. ఏదో ఇన్ఫర్మేషన్ అన్నట్టు ఉండదు. ఆ వాక్యం అనే విత్తనము మన ఒక మనసులో ఉండాలన్నమాట. అప్పుడు ఉంటే ఆ వాక్యంలో ఉన్న శక్తి మనని ఏం చేస్తుందంటే స్వతంత్రులుగా మారుస్తుంది. ఆమేన్. అంటే ఈ ప్రకారం డెఫినేషన్ తీసుకుంటే, మనం ఒక ఉదాహరణ ఎగ్జాంపుల్గా ఈ డెఫినేషన్ తీసుకుంటే, క్రీస్తుని వెంబడించిన వాళ్ళు, క్రీస్తుని నమ్ముకున్న వాళ్ళు, క్రీస్తుని శిష్యుల వాళ్ళందరిలో ఉండే పోలిక ఏంటంటే స్వతంత్రులుగా జీవించే వాళ్ళు. ఆమేన్. అర్థమవుతుంది కదా? నీవు సత్యాన్ని తెలుసుకుంటే సత్యం ఏం చేస్తుంది? మనని స్వతంత్రులుగా, చెప్పండి, స్వతంత్రులుగా చేస్తుందని. సో మనము స్వతంత్రులుగా జీవించాలి అని దేవుని యొక్క చిత్తం. ఒక పక్షి పింజరంలో ఉండడానికి, ఒక పక్షి స్వేచ్ఛగా ఎగరడానికి చాలా తేడా. అవునంటారా కాదంటారా? అంతే కదా. ఈ లోకంలో పాపంలో శాపంలో పింజరంలో ఉండాలి మనిషి, కానీ యేసు ప్రభు వచ్చాడు స్వేచ్ఛని ఇవ్వడానికి. పింజరంలో ఉన్న పక్షికి స్వేచ్ఛ ఇవ్వడానికి ఆయన మరణించాడు. ఆయన అన్నాడు, మీరు నన్ను నమ్ముకున్నారు, చాలా మంచిది, కానీ కేవలం అక్కడనే ఆగిపోవద్దు, ఎదగాలి మనం ముందుకు. ఎలా ఎదగాలి దేవా? నా వాక్యంలో నీవు ఎదిగే కొద్దీ స్వతంత్రులు అవుతుంటావు. మనం ఎలా స్వతంత్రులుగా జీవిస్తున్నామో అప్పుడు అనేకులను కూడా మనం అట్రాక్ట్ చేస్తామన్నమాట, ఆకర్షిస్తుంటాం. ఎందుకు? క్రైస్తవ జీవితం ఇంత గొప్ప జీవితమా? మాకేమో ప్రతి చిన్నదానికి భయము, వీళ్ళేమో ప్రతి చిన్న విషయమైనా హల్లెలూయా స్తోత్రం, దేవునికి వందనాలు, మాతో పాటు ఉన్నాడు అని సంతోషంగా ఉన్నారు. మేమేమో ఏం జరుగుతుంది భవిష్యత్తు అని మా భయంతో ఉంటే, మేము మాత్రం పరలోకానికి వెళ్తాము, దేవునితో శాశ్వత కాలం ఉంటాము అని ధీమాగా వీళ్ళు ఉన్నారు అని. అంటే మనం జీవించే జీవితము అనేకులను ఆకర్షించాలి. ఆమేన్. సో యేసు ప్రభు అన్నాడు, నా సత్యమును తెలుసుకునే కొద్దీ నీవు స్వతంత్రులు అవుతావు. అంటే క్రైస్తవుడిగా కేవలం నేను నమ్ముకున్నాను అని అక్కడ ఆగిపోకుండా మనం ముందుకెళ్ళాలి. చూడండి, యేసు ప్రభు అన్నాడు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే అన్నాడు కదా, నేనే మార్గం అన్నాడు. ఇప్పుడు చూడండి, మీకు ఎవరైనా, ఇప్పుడు మీరు ఎక్కడో ఉన్నారు, ఒక జంక్షన్లో ఉన్నారు, అక్కడ ఎవరో వ్యక్తి వచ్చి ఇప్పుడు మనకి షామీర్పేట్ తెలిసిన ఏరియా, షామీర్పేట్కి దారి ఎట్టు అంటే మీరు అన్నారు అనుకోండి, స్ట్రైట్కి వెళ్ళు బాబు, స్ట్రైట్కి వెళ్ళి అక్కడ రైట్ తీసుకున్నారు మీరు అన్న తర్వాత ఆ వ్యక్తి అక్కడి నుంచి కదలట్లేదు, అక్కడనే నిలబడ్డాడు. మీకు ఏమనిపిస్తుంది? ఈయన ఏమైనా జోక్ చేస్తున్నాడా? అసలు పని లేదా ఆయనకు? నాకు పని లేదా? ఏదో ఖాళీ కూర్చున్నా అనుకుంటున్నాడా? దారి అడిగాడు, దారి చెప్పాను, వెళ్ళాలి కదా, వెళ్ళాలనా లేదా? యేసు ప్రభు అదే అంటున్నాడు, నేనే మార్గము అనగా అనేకులు దూరం నుంచి మార్గాన్ని చూస్తున్నారంట, ఆ మార్గం మీద రావట్లేదంట. వింటున్నారా? అలాంటి క్రైస్తవత్వం వద్దండి మనకు. నేనే మార్గం అంటే నడుద్దాం ఆయనతో పాటు, ఆయన మనతో పాటు ఉన్నాడు కాబట్టి. మార్గము చూస్తూ ఉండడానికి కాదు, మార్గం ఎందుకు? దేయవడానికి. ఇప్పుడు వచ్చేటప్పుడు కూడా కొత్త రోడ్ చూస్తాను, కొత్త రోడ్ ఎందుకు? దాన్ని వాడడానికి, దాని మీద నుంచి నడవడానికి, రానికి. నేనే మార్గం అంటే ఆయనతో పాటు నడవాలని మనం పిలుస్తున్నాడు. కానీ క్రైస్తవులు ఎలా అయిపోయారు? నేను నమ్ముకున్నాను, ఆయన మార్గము నాకు ఇక్కడికి వెళ్ళి కనబడుతున్నాడు. అలా కాదండి. వ్యక్తిగతంగా అంటే ఆయనతో పాటు సహవాసం చేయాలి, నడవాలి. నేనే మార్గము, నేనే జీవం అన్నాడు. ఇందాక చెప్పాను కదా, ఒక చేప నీటి నుంచి బయటికి వస్తే కొంతకాలం ఉంటుంది, కొంచెం సమయం ఉంటుంది, కానీ తర్వాత మరణిస్తుంది ఖచ్చితంగా. కానీ యేసు ప్రభువు నేనే జీవాన్ని. ఆ చేపకి ఎలా అయితే నీలో మనిషికి, మానవ జాతికి నేనే జీవాన్ని, నా తప్ప వేరే జీవం లేదు. అది టెంపరీ, దాని తర్వాత వాళ్ళు శాశ్వత కాలం అగ్నికి వెళ్ళిపోతారు. కానీ దాని లోపల సమయం ఉన్నప్పుడే మళ్ళీ తిరిగి నా దగ్గరికి వచ్చి నన్ను విశ్వసించగలిగితే, నా ప్రేమను తెలుసుకోగలిగితే, నాతో ఆ సంబంధంలో రాగలిగితే, మళ్ళీ వాళ్ళ జీవితంలో ఆ నిజమైన జీవము పనిచేస్తుంది. ఆమేన్. సో మనం తెలుసుకోవాలి, ఆయన మార్గం కాబట్టి ఆయనతో పాటు మార్గంలో నడవాలి. సత్యము కాబట్టి ఆ సత్యాన్ని తెలుసుకోవాలి. మనం ఎంత సత్యాన్ని తెలుసుకుంటామో అంతే స్వతంత్రంలో మనం నడుస్తాం. చూడండి, 2000 సంవత్సరాల కింద యేసు ప్రభు మన పాపాల నిమిత్తమై మరణించాడు. అవునంటారా కాదంటారా? ఇప్పుడు మిమ్మల్ని అడిగాను అనుకోండి, ఇక్కడ ఉన్న వాళ్ళంతా ఎంతమంది నిజంగా మీ కళ్ళారా చూశారు?
యేసు ప్రభు ఆ సిల్వ మోయడము, ఆ సిల్వపై మరణించము ఎవరైనా చూసారా అంటే ఎవరు ఉండరు. చూసారా ఎవరైనా? చూడలేదే. మరి ఎలా తెలుసుకున్నాం ఈ సత్యము? ఎలా నమ్ముతున్నాం? నమ్మడం ద్వారా ఎలా మాకు లోపల స్వేచ్ఛ వచ్చింది? ఎలా వచ్చిందంటే వాక్యాన్ని విన్నాము గనుక. ఆమెన్. అందుకే వాక్యం వినుట ఎప్పుడు మానదండి. ఒక పూట మనం తిండి మానేసిన వాక్యం మాత్రం 3 పూటలు వినండి. అందుకే పాస్టర్ గారు చెప్పినట్టు కూడా బైబిల్ స్టడీకి రండి, వాక్యంలో ఎదగండి. ఎంతగా మీరు ఈ వాక్యాన్ని సత్యాన్ని తెలుసుకుంటావో అంతగా నీవు స్వతంత్రులు అవుతావు. ఇంకోటి ఏంటంటే మనం ఎంత తెలుసుకుంటామో మన పిల్లలకు అంత నేర్పించవచ్చు. మనకు తెలియని విషయాలు మనం వాళ్ళకు నేర్పించలేం. మనము నడవని మార్గంలో నడువు నాన్న అంటే వాళ్ళు ఎక్కడ నడుస్తారు? కొంతమంది ఉంటారు తల్లిదండ్రులు టీవీ ముందు కూర్చుంటారు, పిల్లలు నాన్న మీరు హోంవర్క్ చేయండి. హోంవర్క్ చేస్తారా? వాళ్ళు ఏం చేస్తారు? టీవీ చూస్తారు. అవో సత్యం, టీవీ చూస్తారు. ఫోన్లో సమయం గడుపుతూ నువ్వు బైబిల్ చదువు నాన్న అంటే చదువుతాడా? మనం ఏదైతే చేస్తున్నామో మన పిల్లలు కూడా అదే చేస్తుంటారు. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవం. అది కేవలం వినడానికి కాదండి, మనం పాటించడానికి. అందుకే ఆయన అన్నాడు నిత్య జీవం అనగా దేవుని ఎరుగుటయే నిత్య జీవం. ఏదో ఆయన గురించి కొన్ని విషయాలు తెలుసుకోవడం కాదు, ఆయనతో పాటు సంబంధంలో ఉండడమే నిత్య జీవం. అనేకులు క్రైస్తవులు ఉన్నారు, కానీ ఎక్కువ శాతం ఏమవుతుందంటే ఒక్క మెట్టేసి ఆగిపోతారు వాళ్ళు. ఇప్పుడు చూడండి, యేసు ప్రభు ఆ విత్తనాలు వీసే వారి గురించి ఆ ఉపమానం చెప్పేటప్పుడు మంచి నేలలో పడ్డ విత్తనము ఎంత ఫలం తీసుకొచ్చింది? పంట 30 అంతలు 60 అంతలు. మంచి భూమి, మంచి విత్తనం. ఎందుకు 30, 60, 100? ఎందుకు 100%? అంతా 100% అంటే అయిపోదు. ఇదంతా మన గురించి చెప్తున్నాడు అనమాట. మనమందరం ఆయన వాక్యం విన్న ఆ విత్తనాలం. కొంతమంది జీవితంలో స్వేచ్ఛ ఈ క్షణంలో 30 అంతులు ఉండొచ్చు, కొంతమంది 60 అంతులు చూస్తున్నారు, కొంతమంది 100% చూస్తున్నారేమో. ఎంతగా వాళ్ళు సత్యాన్ని తెలుసుకున్నారో అంతగా స్వేచ్ఛలో వాళ్ళు నడుస్తున్నారు అన్నమాట. ఏమే. సో అందుకే నేర్చుకోవడం మానివేయద్దు. నమ్మిల యూదులతో అనగా వాళ్ళు ఏమంటారు చూడండి, ఇప్పుడు చదవండి అమ్మ 33, యోహాను 8:33. మేము అబ్రహాము సంతానము, మేము ఎన్నడూ ఎవరికి. మీరు చెప్పండి, ఇది నిజమా అబద్ధమా? నిజమా? ఎంతమంది నిజమా అంటారు? ఎందుకు? అబ్రహాము అయిన సంతానం ఎప్పుడైతే యోసేపు ఐగుప్తు ఉన్న తర్వాత ఆ నెక్స్ట్ తరాలు 400 సంవత్సరాలు అక్కడ బానిసగా ఉండేనా లేకుండా వాళ్ళు ఉండేనా లేరా? వీళ్ళు ఏమంటారు? మేము అబ్రహాం సంతానం, ఎప్పుడు బానిస లేకుండా. నిజమా అబద్ధమా? అది చూడండి, యేసు ప్రభు దగ్గర అబద్ధాలు మాట్లాడారు. మీరు స్వేచ్ఛగా జీవించండి అంటే అసలు మేము అసలు బానిసే కాదు అంటున్నారు. కొంతమంది దురలవాట్లకు బానిసగా ఉంటారు, కానీ బానిసే కాదంటారు. కొంత ఉంటాయి కొన్ని, ఏం చేద్దాం, క్రైస్తవులను ఉన్నాయి, మనం ఎదగాలి, స్వేచ్ఛగా నడవాలి. వీళ్ళు డైరెక్ట్ ఖచ్చితంగా నేస్తారు, మేము బానిసే కాదయ్యా బాబు, మీరు ఎలా అంటారు మేము బానిస. అంతేకాదు, ఎప్పుడైతే చెడు రాజులు వచ్చారో ఇజ్రాయెల్ దేశానికి, మంచి రాజులు ఉన్నప్పుడు మంచి జరిగేది, చెడు రాజులు వచ్చినప్పుడల్లా వేరే శత్రు దేశాలు వచ్చి వీళ్ళని బానిసగా పట్టుకు వెళ్ళారు. దానియేలు కూడా ఒక వేరే దేశంలోనే పనిచేశాడు. అట్లా వీళ్ళందరినీ బానిసగా పట్టుకెళ్ళారు. అయినప్పటికీ కూడా వాళ్ళు ఎంత ధీమాగా అంటున్నారంటే, దేవా నీ వాక్యం మాకు అవసరం లేదు, కేవలం నమ్ముకున్నాం చాలు, కానీ నీవు స్వతంత్రం అంటే కాదు, మేము అసలు బానిసే కాదు అని. అనేక సందర్భాలు ఏమవుతుందంటే దేవుడు తన చేసే కార్యాలు మనుషులు ఎందుకు పొందుకోలేకపోతున్నారంటే ఆ వాక్యానికి ఏకీభవించారన్నమాట. దేవుడు తన వాక్యం లేదని చెప్పితే ఏకీభవించడం మన ఒక పని అయి ఉన్నది. అవునంటారా కాదంటారా? ఆయన యోహాను బాప్తిజం ఇచ్చే యోహాను తండ్రి జకరాయ, దేవదూత వచ్చి జకరాయ నీ యొక్క ప్రార్థనకు జవాబు వచ్చింది అంటే ఆయన అంటాడు ఇది ఎలా సాధ్యము అంటాడు. అంటే ప్రార్థిస్తున్నాడు కానీ విశ్వాసం ఉందా ఆయనకు? బహుశా కొంతకాలం ప్రార్థించాడేమో, తర్వాత ఇంకా వృద్ధాప్యం వచ్చేసింది, ఇంకా జరిగే పని కాదు, దేవుడు నా ప్రార్థనలకు జవాబు ఇవ్వలేదు అని వదిలేశాడేమో. దేవదూత ఇది జరుగుతుందా బాబు, నీ ప్రార్థనకు జవాబు వచ్చింది అంటే ఆయన ఇది ఎలా సాధ్యం అన్నాడు. దేవదూతకు అర్థమైపోయింది ఈయన ప్రార్థన పొందుకునేలా లేడు, ఈయన ప్రార్థన, ఎందుకంటే దేవదూత ఆ దేవుని సన్నిధి నుంచి వచ్చి ఇది జరగాల్సింది దేవుని చిత్తం అని ఏం చెప్తుందంటే, నీకు ఒక మ్యూట్ బటన్ నొక్కేస్తాను, ఆ బిడ్డ పుట్టేంత వరకు నువ్వేం మాట్లాడకు. ఎందుకు? బయటికి వెళ్తే నువ్వు వాక్యానికి వ్యతిరేకంగా మాట్లాడతావు కాబట్టి. వాక్యం ఇదంటుంది, నీ వెళ్ళి వేరేది మాట్లాడతావు. ఎందుకు? నమ్మట్లేదు కాబట్టి. అలా ఉండదండి, మరియ వలె ఉండాలి. మరియ కూడా డౌట్ వచ్చింది,
ఎలా జరుగుతుంది, ఇది ఎలా నేను ఎలా నా ద్వారా ఎలా జరుగుతుంది అంటే పరిశుద్ధాత్మ ద్వారా ఈ కార్యం జరుగుతుంది. అంటే మరి అన్నది నీవు చెప్పిన వాక్యం ప్రకారము జరుగునుగాక అంటే ఏకీభవించింది అనమాట. దేవుని వాక్యం ఏదైనా మనతో మాట్లాడినప్పుడు ఏకీభవించడం మనము నేర్చుకోవాలి. ఏమేన్ బైబిల్ అంటుంది, ఒక నీతిమంతుడు 7 సార్లు పడ్డా తిరిగి. ఎందుకు నీతిమంతుడు 7 సార్లు పడ్డా మరలా లేస్తున్నాడు అంటే అతను నీతివంతుడు కనుక. చూడండి, మిమ్మల్ని అంటే ఒక వ్యక్తి తాగుడుకు బానిస అనుకుందాం, కంటిన్యూస్గా 7 వారాలు తాగేసి వస్తున్నాడు. ఏమంటారు ఆయనని? నీతివంతులు అంటారా? ఏమంటారు చెప్పండి మన భాషలో? తాగుబోతు అంటారు. దేవుడేమో నీతివంతుడు అంటాడు. 7 సార్లు పడ్డి లేచిన. ఎందుకంటే ఆయనలో స్వభావం మారుస్తున్నాడు కాబట్టి ఆయన మళ్ళీ లేస్తాడనమాట. చూడు, ఒక్క వచనం, దాని తర్వాత నేను ముగిసిస్తాను. 2 కొరింథీయులు 5వ అధ్యాయం 21వ వచనం. బహుశా 2 వచనాలు చదువుదాం. 2 కొరింథీయులు 5:21. ముందుగా 21 చదువుదాం. ఎందుకనగా దేవుని నీతి అగునట్లు. ఆమేన్. మనందరు నమ్మేది యేసు ప్రభు మన కొరకు పాపమయ్యాడు, మన పాపాలు భరించాడు. కేవలం అక్కడితో ఆపేదండి. వాక్యం ఏమవుతుంది? ఎందుకనగా మనం ఆయన యందు నీతి అగునట్లు. అంటే యేసు ప్రభు ఎందుకు పాపం అయ్యాడు అంటే మనము నీతి అవ్వాలని. హల్లెలూయా. చెప్పండి, నేను దేవుని నీతి అయి ఉన్నాను అని. కండిషన్ అప్లైడ్. క్రీస్తులోనే సాధ్యం అది. చేప నీటి బయటికి వచ్చి నేను జీవిస్తానంటే కాదు, చెట్టు భూమి బయటికి వచ్చి నేను జీవిస్తానంటే కాదు, క్రైస్తవుడు క్రీస్తు నుంచి బయటికి వచ్చాడంటే కాదు. అర్థమవుతుంది కదా? 17వ వచనం కూడా చదవండి అమ్మ, అదే అధ్యాయం. కాగా ఎవడైనను క్రీస్తునందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో కొత్తవాయను. సమస్తము కొత్తవాయను అంటాను నేను. ఆ వచనానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక గొంగులి పురుగు సీతాకోక చిలుక వలె మారడం. ఎంతమందికి తెలిసి ఈ విషయం? తెలుసు కదా? రైట్, అందరికి తెలిసే బేసిక్. ఒక గొంగులి పురుగు సీతాకోక చిలుక, పాతవి అన్నీ గతించాను. ఆ గొంగులి పురుగు స్వభావం పోయింది మనకు. ఆ పాపము ద్వారా, ఆదాం చేసిన పాపం ద్వారా వచ్చిన స్వభావం అంతా దేవుడు కొట్టివేస్తున్నాడు. ఎలా? క్రీస్తునందు ఉండాలి మనం. మన గుర్తింపుని మర్చిపోవద్దు. క్రీస్తునందు నేను ఒక నూతన సృష్టిని అయి ఉన్నాను. చూడండి, నా దగ్గర కారు ఉంది, నేను కారు సర్వీసింగ్ ఇచ్చి తీసుకొచ్చి ఇది కొత్త కారు అంటే నమ్ముతారా మీరు? ఎంతమంది నమ్ముతారు? బ్రదర్ అదే నంబర్ ఉంది, మీరేం చెప్తున్నారు, జోక్ అయింది. కొత్త కార్ అంటే అది నంబర్ ప్లేట్ కూడా ఉండదు, ఏంటి ఇది కొత్త కార్ ఎట్లా అవుతుంది అంటారు. ఇప్పుడు దేవుడు ఇక్కడ ఎవరైనా యేసు ప్రభు నమ్మిన వాళ్ళు నూతన సృష్టి అంటే దేవుడు జోక్ చేస్తున్నట్ట, నిజంగా మనం మార్చినట్ట కదా? మార్చినట్టు. ఎక్కడ? అది మన ఆత్మలు. ఇవన్నీ చాలా విషయాలు మనం నేర్చుకోవాలి. కానీ ఏంటంటే మర్చిపోవద్దు, ఏంటంటే ఎప్పుడైతే క్రీస్తులో వచ్చావో, ఆదాము నుంచి ఏదైతే వచ్చిందో వ్యాపించిందో పాతవన్నీ గతించెను, క్రీస్తు నందు నేను ఒక నూతన సృష్టిని అయ్యాను. ఇప్పుడు నూతన సృష్టి అయిన తర్వాత నేర్చుకోవాలి. చూడండి, పిల్లలుగా ఉంటారు కానీ పిల్లలుగానే ఉండాలి అంటామా? నేర్చుకోవాలి, ప్రయోజకులు అవ్వాలి, ఎదగాలి, పెద్దవాళ్ళు కావాలి అంటాం, అవునా కదా? అదే రీతిగా ప్రతి క్రైస్తవుడిగా నేర్చుకోవాలి. దేవుని వాక్యం నేర్చుకోవాలి, సత్యాన్ని నేర్చుకోవాలి, ఆయన మార్గంలో నడవాలి. నడివే కొద్దీ ఆయన స్వభావం ఏదైతే మనకు లోపల ఉందో దాన్ని మనము ఇతర వాళ్ళకు చూపించే రీతిగా మనం జీవించాలి. ఆయన ప్రేమ అయి ఉన్నాడు కాబట్టి ఇతర వాళ్ళకు మనము ప్రేమను చూపించాలి. చివరిగా, ఒక మంచి చెట్టు, ఇది మంచి చెట్టు, మంచి ఫలం ఇచ్చే చెట్టు మనకు ఎలా తెలుస్తుంది చెప్పండి? ఫలం ఇస్తుంది కాబట్టి, అంతే కదా? మంచి జవాబు చెప్పాను. ఎందుకంటే కొంతమంది అనుకుంటారు బోర్డు పెట్టుకుంటే అయిపోతుంది బ్రదర్ అని. కొంతమంది ఇది జోక్గా అన్నట్లేదు, నేను చూసిందే చెప్తున్నాను. నో పార్కింగ్ బోర్డు ఉంటుంది అక్కడ. యవనస్తుడు బైక్ పార్క్ చేస్తాడు, ఆ వెనుక రాసి ఉంటుంది జీసస్ సేవ్స్ అని, యేసు ప్రభు. నో పార్కింగ్ బోర్డు అది అక్కడ ఎందుకు పెడుతున్నావు నీవు? చూడండి, దీన్నే పిల్లలు అంటాను నేను, అనా కదా? నో పార్కింగ్ రాంగ్ కదా అది. జీసస్ సేవ్స్ అంటే ఎక్కడ చలాన్ రాకుండా కాపాడుతున్నాడా ఏంది అనుకోవాలి నేను. మంచి చెట్టు మంచి ఫలాన్ని యేసు ప్రభు అన్నాడు. ఒక చెట్టును తెలుసుకోవాలంటే దాని యొక్క ఫలము తెలుసుకోవాలి. మీరు నిజంగా యేసు ప్రభు నమ్ముకొని ఆయనతో అంటబడి ఉంటే మీలో మంచి ఫలమే వస్తుంది. హల్లెలూయా. మర్చిపోవద్దు, ఆయనలో ఉండాలి, ఆయన కనెక్షన్లో ఉండాలి. ఇదే
నిత్య జీవమై ఉన్నది. ఏమేన్. నేను ప్రార్థించి పాస్టర్ గారికి మైక్ అప్పచెప్తాను. ఒకసారి లేచి నిలబడగా 2 నిమిషాలు ప్రార్థిద్దాం. విన్న వాక్యం బట్టి మీకు అర్థమైందని నేను నమ్ముతున్నాను. ఒకసారి కళ్ళు మూసుకొని యేసు ప్రభుని మీరు ఆల్రెడీ అంగీకరిస్తే, దేవా మిమ్మల్ని వ్యక్తిగతంగా తెలుసుకోవాలి. నా తల్లిని నా తండ్రిని ఎలా తెలుసుకున్నాను, నా కుటుంబాన్ని ఎలా తెలుసుకున్నాను, దానికంటే అత్యధికంగా నా తండ్రి అయిన దేవుణ్ణి, పరిశుద్ధాత్మ దేవుని యేసు ప్రభుని వ్యక్తిగతంగా తెలుసుకోవాలి దేవా. అందుకే దేవుని యొక్క లేఖనాలు వాక్యం మనకి ఇవ్వబడ్డది. ఏదో దూరంగా ఆయన గురించి విషయాలు తెలుసుకోవద్దండి, ఆయనని తెలుసుకోండి. ఆయనకి ఏది ఇష్టమో ఏది కాదో, మీరు ఎలా ఉండాలి, ఎలా ఉంటే ఆయనకి ఇష్టపూర్వకంగా ఉన్నట్టు అవన్నీ విషయాలు తెలుసుకొని ఆయన మార్గంలో నడవాలి. దీని నిమిత్తమై ఆయన తన ప్రాణాలే విడిచిపెట్టాడు. ఏదో మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి రాలేదు. ఆయన గురించి రెవల్యూషన్, ఆ ప్రత్యక్షత జ్ఞానము తెలిసి, దేవా మీలో ఉన్నానా నేను, అయితే నేను సజీవ లెక్కల్లో ఉన్నాను, ఒక చేప వలె నీటిలో ఉన్నాను కాబట్టి ఎదుగుతాను దేవా, నీటిలోనే ఉంటాను, మీలోనే ఉంటాను. కేవలం ఆదివారం కాదు, వారం అంతా, జీవితకాలం అంతా మీతోనే ఉంటాను, మీతో సహవాసం చేస్తాను దేవా. ఒకవేళ ఏదైనా చెడు సహవాసంలో మీరుంటే విడిచిపెట్టండి. ఎందుకంటే అది మిమ్మల్ని ఆపివేస్తుంది, మిమ్మల్ని బంధకాల్లో తీసుకెళ్తుంది, పింజరంలో మిమ్మల్ని వేస్తుంది. కనుక చెడు సహవాసం ఉన్న, దురలవాట్లు ఉన్న విడిచిపెట్టండి. స్వేచ్ఛ కలిగిన జీవితాన్ని ఆయన మీకు అనుగ్రహించి ఉన్నాడు. ఇంకెందుకు మనం బానిసలుగా ఉండాలి? వాక్యంలో ఏకీభవిద్దాం, ప్రార్థించుకుందాం. పరలోకమున్న మా తండ్రి దేవా, ఈ సమయం ఇచ్చినందుకు వందనాలు. ఈ సంఘ కాపరి బట్టి వందనాలు దేవా, సంఘం బట్టి వందనాలు. దీవించండి, అభివృద్ధి పరచండి దేవా. ఇంకా అనేకుల ఆత్మలు ఈ సంఘం వైపు నడిపించండి దేవా. లెట్ పీపుల్ కమ్ ఫ్రమ్ నార్త్, ఈస్ట్, వెస్ట్, సౌత్, ప్రతి దిశ నుంచి వాక్యం వినడానికి, దేవుళ్ళు ఎదగడానికి సంఘం వైపు రానుగాక దేవా. అద్భుతాలు, ఆశ్చర్య క్రియలతో, గొప్ప సాక్ష్యాలతో ఈ సంఘాన్ని మీరు నడిపించండి దేవా. అవును యేసయ్య, ఇక్కడ ఉన్న ప్రతి బిడ్డని దీవించండి. వ్యక్తిగతంగా మిమ్మల్ని తెలుసుకుంటే ఎరుగుటయే నిత్య జీవమై ఉన్నది కాబట్టి, వ్యక్తిగతంగా మీ వాక్యము ద్వారా మిమ్మల్ని తెలుసుకొని ముందుకెళ్ళే ఆ భాగ్యాన్ని మీరు అనుగ్రహించారని విశ్వసిస్తున్నాను. మరొకసారి ఇక్కడ కూడి ఉన్న ప్రతి బిడ్డని, ప్రతి వ్యక్తిని మీ చేతికి అప్పగిస్తున్నాను దేవా. మా పాపాలు క్షమించినందుకు వందనాలు, మా కొరకు మరణించినందుకు వందనాలు. ఇలా అయితే నీతివంతుడు లేస్తూ నడుస్తున్నాడు, మేము కూడా నడవాలి దేవా. కానీ పడకుండా నడివే ఆ కృపను మాకు అనుగ్రహించండి దేవా. మీ సాక్షులుగా జీవించే కృపను అనుగ్రహించండి. ఒక మంచి చెట్టు మంచి ఫలం ఇస్తున్నట్టు, క్రీస్తు పోలికలో మేము ఉన్నట్టు, ఆ క్రీస్తు ఫలాన్ని ఇతర వాళ్ళకు చూపించే ఆ భాగ్యాన్ని, ఆ కృపాన్ని మాకు అనుగ్రహించండి దేవా. ఎందుకంటే మీరు ద్రాక్షావళి మేము ద్రాక్షావళి అయి ఉన్నాం, మీతో ఉన్నాము కాబట్టి ఆ మా ఫలాలు మా జీవితంలో కనబడను కాక దేవా. మీకు వందనాలు చెల్లిస్తున్నాను. మరొకసారి ఇక్కడ కూడి ఉన్న ప్రతి బిడ్డను బట్టి వందనాలు, సంఘ కాపరి బట్టి వందనాలు. దీవించండి, అభివృద్ధి పరచండి దేవా. దీర్ఘ ఆయువు చేత తృప్తిపరచండి. మీ రాకడ కొరకు అనేకుల ఆత్మలను సిద్ధపరిచే ఆ కృపను, ఆ బలాన్ని మీరు అనుగ్రహించండి దేవా. మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఇదివరకు వీళ్ళు నడిపించిన ఈ సంఘం బట్టి వందనాలు. రాబోయే రోజుల్లో ఇంకా ఇది విస్తారంగా మీరు దీవిస్తున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాను. మరొకసారి ఈ కుటుంబాన్ని, ఈ సంఘస్థులను, అలాగే దైవజనులను మీ చేతికి అప్పగిస్తూ ఈ ప్రార్థన యేసుక్రీస్తు నామాన చేస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్.